నమస్తే. మన దగ్గర ఇప్పుడు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సంధ్య గారు ఉన్నారు. మనం కవిత గారు చేసిన ఘాటు వాక్యాల గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. కవిత గారు కూడా చాలా ఘాటు వాక్యాలు చేశారు, చాలా సంచలన వాక్యాలు. కవిత గురించి ఎందుకు హైలైట్ చేస్తున్నారు, మళ్ళీ లేపుతున్నారు ఎందుకు కవితను? కవిత గురించి మాట్లాడితే మీ ఛానల్ విలువ పోతుంది. ఇవాళ సారదంద చేసి ఇవాళ తెలంగాణ సారదంద చేసి ఢిల్లీలో ఆత్మగౌరవం తాకడ పెట్టి తిహార్ జైల్లో గామ గురించి ఎందుకు హైలైట్ చేస్తారు? గామ కూడా మీరు ఒక రాజకీయ నాయకులు. అదే మ్యామ్, అదే రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టారు. మీడియాలో హైలైట్ చేస్తారు. ఇప్పుడు ఆమెకు ఫ్రీ పబ్లిసిటీ కావాలి, ఏదో ఒకటి అనాలి. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతుందా? ఆమెకు మాట్లాడిన హక్కు ఉంది? అసలు రైట్ ఉందా? మీ 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 అయ్యా అసెంబ్లీకి రమ్మని మీ అయ్యను అసెంబ్లీకి వచ్చి మీ అయ్య మాట్లాడినాక అప్పుడు నీకు సమాధానం చెప్తావు. నీ అయ్య చేసిన అప్పను సరే నువ్వైతే ఒప్పుకున్నావుగా. మేము చేసిన అప్పులకు రేవంత్ రెడ్డి ఎన్నో అన్నాడుగా. 5,600 కోట్లు కడుతున్నారు, అసలు కట్టాల్సింది 2,600 కోట్లు అయితే 5,600 కోట్లు అంటే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. తప్పుడు లెక్కలు అంటున్నారు కదా. సరే నువ్వు ఒప్పుకున్నావు కదా, కట్టాల్సింది అంటున్నావు, 2,600 కట్టాలంటున్నావు అంటే ఓకే కదా. మీరు అప్పులు చేసిరు, అవినీతి చేసిరు అని ఒప్పుకున్నావు కదా నువ్వు. ఇంకా మళ్ళీ ఒప్పుకొని ఇవాళ తప్పులను ఒప్పుల్లాగా చేసేది నీకే వస్తుంది తల్లి. ఎందుకంటే నెలకొక ఐఫోన్ కొనే వ్యక్తివి నువ్వు, నెలకు 10 సిమ్ములు మార్చేదానివి నువ్వు. చీరలు మార్చినట్టు మారుస్తావు సిమ్ములను. తెలంగాణ మహిళలను బతుకమ్మ కోసం నిన్ను నమ్మి నీ ఎంబడి వస్తే వాళ్ళ ఆత్మగౌరవాన్ని మొత్తం దెబ్బతీసి అది చేసి వచ్చినావు. తెలంగాణలో నన్ను ఉట్టిని ఇరికిచ్చిరంట. తెలంగాణలో ఆడవాళ్ళు ఎవరు లేరా? నువ్వే ఉన్నావమ్మా. మీ దాంట్లో ఆడవాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది ఆడవాళ్ళు. అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలియదు, కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో అయితే ఆడవాళ్ళకైతే విలువ అయితే లేదు. ఎందుకంటే ఫస్ట్ టైంలో ఎట్లా మంత్రి పదవి లేవు. ఇక రెండోసారి మొన్న చెప్తున్నాడు 53% కమిటీలు వాళ్ళకే ఇస్తాం కేసీఆర్ అని. కరగాల్సి వాత పెట్టిరుగా, అందుకని చెప్పి ఇవాళ ఏదో చెప్తున్నాడు. పేపర్ల వరకే చెప్తారు, వాడుకుంటారు. దళితులను మోసం చేస్తారు, దళితులను ఎట్లా వాడుకోవాలో వాళ్ళకే తెలుసు. మేము బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అందరికీ పథకాలు అందాల నినాదంతో ముందుకు పోతున్నాము. ఇవాళ కవిత గురించి కేటీఆర్ గురించి వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. హరీష్ రావు గమ్మున ఉన్నాడు, ఆయనకి పార్టీ పదవులు అప్పచెప్పిండు కేసీఆర్. బాహుబలి వస్తున్నాడు, 28 మాట్లాడారు. పొమ్మన్న దేవుడు రమ్మన్న దేవుడు. మీరు వచ్చి ఫస్ట్ మాది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ చెప్పుకో. సిల్వర్ జూబ్లీ వేసుకున్నావు, టీఆర్ఎస్ పెట్టి సిల్వర్ జూబ్లీ. 4 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ అన్నావు. మరి ఎట్లా అది కరెక్ట్ ఎట్లా అవుతుంది మీరు చెప్పాలి, మీడియా వాళ్ళు కూడా చెప్పాలి, మరి తెలంగాణ ప్రజలు కూడా చెప్పాలి. ఇది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీయా? నీ బిడ్డ పెట్టిన తెలంగాణ జాగృతి తిహార్ జైలుకు పోయేటప్పుడు తెలంగాణ జాగృతిని రద్దు చేస్తున్న భారత జాగృతి అని చెప్పింది. మొన్న నువ్వు సభలోనేమో తెలంగాణ జాగృతి పెట్టిన కమిటీలను అనుబంధంగా మా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పారు. మరి నీ బిడ్డది తెలంగాణ జాగృతి అంటున్నావు. మీ ఇద్దరికి క్లారిటీ లేదు తండ్రి బిడ్డకు. ఇట్లా ప్రజలని మోసం చేసుకుంటూ ఇవాళ చిలక జోస్యాలు చెప్పుకుంటూ మీరు మాట్లాడుతుంటారు. ఏం చేసినా కూడా మీ ఉనికి కాపాడుకోవడం తప్ప మీరు చేసేది ఏం లేదు. తెలంగాణకి ఆమె ఏమన్నారంటే రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కూడా కలిసి వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళందరూ నాయకులందరూ కూడా కాంగ్రెస్ నాయకులందరినీ కాపాడుతున్నారు అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఏమో, ఎందుకంటే మరి బిడ్డ కోసం పోయిండు కదా కేసీఆర్, ఒక్కడే పోయిండు. ఎవ్వరు వద్దు మీరు ఎవ్వరు రాకురని లోపల పోయి మరి మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడేమో. మరి బిడ్డ కోసం పోలేదు ఆయన, తెలంగాణ ప్రజల కోసం పోయి నీళ్ళు నియామకాలు తీసుకురమ్మంటే తీసుకొచ్చిండా? పంచాయతీలు తెంపిండా? తెంపలే. పబ్లిక్ ట్యాక్సులు కట్టిరు. ఒక ప్రధానమంత్రి ఒకసారైనా కలిసిండా? సరే పోనీ ప్రధానమంత్రి తెలంగాణ కోసమైనా కలిసిండా? ఒక ఫోటో కాల్ అన్నా అటెండ్ అయ్యిందా? మీరు ఒక మాట చెప్పండి. ఇవాళ గీలా అని మాట్లాడేది బీజేపీ. అవునండి, బీజేపీ కాదండి, నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి, తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు సీఎం. పోతారు మాట్లాడతారు, తప్పేముంది దాంట్లో? అంటే నవ్వొద్దా? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. రాహుల్ గాంధీ గారు బిజీగా ఉన్నారు. ఆయన ఒక దేశానికి ఒక నాయకుడు, టైం కుదరకపోవచ్చు, తప్పేముంది. మా నాయకుడు ఎప్పుడైనా కలుస్తాడు. నరేంద్ర మోడీకి అపాయింట్మెంట్ దొరికి నరేంద్ర మోడీ గారి కన్నా గొప్పనా అని అట్లా ఇవన్నీ విభేదించి మనం అట్లా పొత్తన పెట్టుకోకూడదు. మా నాయకుడు మాకు ఎప్పుడైనా కలుస్తాడు. పిఎంగా మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు, అది కూడా తప్పేనా? తప్పెట్లా అవుతుంది? తెలంగాణకి పెద్దన్న రేవంత్ రెడ్డి గారు ఒక తండ్రిగా నిధులు మనకు రావాల్సిన రాష్ట్ర నిధులు తెచ్చుకోవడానికి ఇది కావాలని చెప్పేసి శుభప్రదమే కదా. ఒక్కసారి కాకపోతే 100 సార్లు పోతాడు, మీకేం నొప్పి? మేము మాట్లాడతాం, మేము బీజేపీ నాయకుల దగ్గర పోతలేము. ఇప్పుడు దేశానికైనా ప్రధానమంత్రి అడగొద్దా? మాకు ఇవన్నీ కావాలి, ఈ నిధులు కావాలి, ఇవన్నీ రావాలి అని చెప్పేసి అడగడం తప్పేముంది? అడగకపోతే అమ్మ కూడా అడగబెట్టదు అన్నం. దాన్ని రాజకీయాలు చేసుకొని శవాల మీద పేలాలు ఏరుకొని తిని పానిపాట లేక పైసలుండి బల్బ్ ఎక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ప్రెస్ మీట్లు పెట్టి. అలాగే ఇంకొక మాట కూడా అన్నారు, అహంకారానికి
కుటుంబ రాజకీయానికి రేవంత్ రెడ్డి ఒక్కడే అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? అహంకారం అనేది, కొవ్వు అనేది, బలుపు అనేది, మదం అనేది కల్వకుంట్ల ఫ్యామిలీకి. రేవంత్ రెడ్డికి బోలాశంకరుడు. ఆయన ఆయన అంగు ఆర్భాటాలు నీలాగా వెనక 4 ఎస్కాట్లు, ముందర 4 ఎస్కాట్లు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి ఎందుకు ప్రోటోకాల్స్ ఇవ్వాలని? అవునండి, ప్రోటోకాల్ ఇస్తున్న తెలంగాణ ప్రజల అభిమానంతో వాళ్ళు వస్తున్నారు తప్ప తెలంగాణ ఒక సీఎం భార్యకి వాళ్ళ కుటుంబానికి ప్రోటోకాల్ అంటే మరి నీ అన్న కొడుకు భద్రాద్రిలో తలవాలు తీసుకుపోయినప్పుడు అందులో ఎవడు మగవాడు లేకుండానా, ఒక ఆడది లేకుండానా, ఒక దంపతులు లేకుండానా నీ అన్న కొడుకు ఎట్లా తీసుకుపోయిండు తలవాలు? ఒకసారి నెమరేసుకో నువ్వు. అప్పుడు పోయినప్పుడు మీకు సిగ్గులేదా? అప్పుడు ఎందుకు అడగలేదు? మీ అయ్య సీఎం ఉన్నాడు. కేటీఆర్ నేను అడుగుతున్నా, నీ కొడుకు ఎట్లా తీసుకుపోయిండు? అందులో భార్య భర్తలు ఉన్న వాళ్ళు ఎవరు లేరా? దంపతులు ఎవరు లేకుండానా? నేను పిల్లగాడు ఎందుకు తీసుకుపోయిండు? వాడు 10th క్లాస్ ఏమో చదువుతున్నాడు. తలవాళ్ళు తీసుకుపోలేదా? ఎట్లా తీసుకుపోతాడు? ఏ అర్హతతో తీసుకుపోతాడు? మీరు చేస్తేనేమో ముద్ద అంటారు, మేము చేస్తేనే మదా. సిగ్గు లేకుండా సరిపోతుంది. ఇవన్నీ మీ కింద పెట్టుకొని మాట్లాడతారు. మళ్ళా 1 అని 10 అనిపించుకుంటారు. మూసుకొని పోండి అక్కడ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.